న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు ఊరటనిచ్చారు. అన్ని దేశాలపై ప్రకటించిన టారిఫ్ల అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ ముదురుతోంది. చైనా ఉత్పత్తులపై టారిఫ్లను యుఎస్ 145% పెంచితే డ్రాగన్ నుంచి అదే రియాక్షన్ వచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125% పెంచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ 2024-25 నాలుగో త్రైమాసికంలో 12,224 కోట్ల రూపాయల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికర లాభం 48,553 కోట్ల రూపాయలకు చేరింది. ఇక టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఓఓగా ఆర్తి సుబ్రహ్మణ్యం నియమిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. మరోవైపు ఉద్యోగులకు వార్షిక వేతనాల పెంపును వాయిదా వేస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. ఫుడ్ గ్రోసరీ డెలివరీ స్టార్టప్ జొమాటో స్టాక్ ఎక్స్చేంజ్లలో అధికారికంగా ఎటర్నల్ లిమిటెడ్ గా తన కార్పొరేట్ పేరును మార్చుకుంది. ఫుడ్ డెలివరీ వ్యాపారం పేరు జొమాటోగానే కొనసాగుతుంది. పేరు మార్పునకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి గత నెల 20న అనుమతులు వచ్చాయని జొమాటో తెలిపింది. స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో భారత్ రికార్డు నమోదు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్లు ఎగుమతయ్యాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వాటిలో 54% వాటా ఐఫోన్లేదేనని మంత్రి చెప్పారు. 2023-24తో పోలిస్తే ఇది 54% ఎక్కువని అన్నారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో దాదాపు 2.5 మిలియన్ల మంది పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,450 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,450 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,600 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 96,500 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,10,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86 రూపాయల 20 పైసలు, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 97 రూపాయల 64 పైసలు, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 112 రూపాయల 47 పైసలుగా ఉంది. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ల నుండి 90 రోజుల పాటు ఉపశమనం కల్పిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 1300 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ మళ్లీ 22,800 స్థాయిని దాటింది. సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్ ఏషియన్ పెయింట్స్ షేర్లు మినహా మిగతా అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 7,72,000 కోట్లు పెరిగి 400 లక్షల కోట్ల మార్కును దాటింది.